రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశంసలు కురిపించడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. హాస్య హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా బాలనగర్ డివిజన్లో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే ₹1,00,000 వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హాస్య జోడో యాత్ర రెండో రోజు కూకట్పల్లి కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అబద్ధ వాగ్దానాల మీద ప్రజలకి రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి చేరవేస్తున్నాం. రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయడమే మా లక్ష్యం ప్రధానంగా. ఈరోజు నేను ప్రజలారా మీ అందరూ మిత్రులారా చూశారు. నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు కేసీఆర్ గారు. మన ఎమ్మెల్యే గారు ఆ బడ్జెట్ గురించి వ్యవసాయ బడ్జెట్ అద్భుతం అని చెప్తాడు. కొంచెం సిగ్గనిపించాలి. ₹5,00,000 రుణమాఫీ చేస్తేనే 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, 5వ సంవత్సరం బడ్జెట్లో ఇప్పుడు వరకు మొత్తం పెట్టిందల్లా గత 4 సంవత్సరాలు 400 కోట్లు, ఈ సంవత్సరం 6,000 కోట్లు. దాదాపు ₹35,000 కూడా, 35,000 నుంచి ₹50,000 కూడా కనీసం ఆ బడ్జెట్ దాదాపు మన రైతు రుణమాఫీ కాదు. మీకేమడుగుతున్నామంటే ఆర్భాటాలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. దాదాపు ₹1,000 కోట్ల ప్రకటనలు ఖర్చు పెట్టారు. 1,000 కోట్లు. ఆ ₹1,000 కోట్ల ఎలక్షన్ ఇయ్యారని చెప్పి పెట్టాడు. ఆ ప్రకటనలు దేనికయా? నేను అది చేశా, ఇది చేశా అని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని పేపర్లో ప్రకటించి దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేయడం. అదేవిధంగా మెట్రో రైలు అని చెప్పి శంకుస్థాపన చేశారు. భూములు రేట్లు పెంచడం కోసం శంషాబాద్కి రైలు అన్నారు, మెట్రో రైలు అన్నారు. కానీ దానికి ఎంత ఖర్చు? 6,250 కోట్లు పెడితే 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామన్న కేటీఆర్ దానికి 500 కోట్లు కేటాయించాం. మేము నిరుద్యోగ వృత్తి అన్నారు, 4 సంవత్సరాలు అయింది. మళ్ళీ గుర్తు చేసినాం. కాంగ్రెస్ పార్టీ ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని పెడితే మేము ₹3,016 ఇస్తాను. నిరుద్యోగ వృత్తి లేవు, ఉద్యోగాలు లేవు. ఇవాళ నిరుద్యోగ వృత్తిలో ఏం లేదు. అర్థమైందా? రైతు మీకు అగ్రికల్చర్, మీకు వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 26,000 కోట్లు ఇచ్చారు. 26,000 కోట్లు 16,000 కోట్లు వడ్డీయే కట్టాలి. 16,000 కోట్ల రూపాయలు ఏంది? కాళేశ్వరం అప్పులు ఇది తెచ్చిన దానికి అప్పులకే కట్టాలి వడ్డీ.